టాలీవుడ్ హిస్టరీలో క్లాసిక్గా నిలిచిన చిత్రం గుండమ్మ కథ. సీనియర్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జమున గారు, సావిత్రి గారు లాంటి మహానటి నటులు నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ఒక క్లాసిక్ అని చెప్పవచ్చు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విజయవాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని, గుండమ్మ కథ 2 తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. గతంలో బాలకృష్ణ, నాగార్జునతో ఈ చిత్రం రీమేక్ చేయాలని చూశారు, కానీ అప్పుడు అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, నాగచైతన్యతో గుండమ్మ కథ రీమేక్ చేయాలని చూస్తున్నారట. గుండమ్మ కథ ఒక క్లాసిక్ సినిమా. ఇలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తే ఖచ్చితంగా న్యాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరహా కథలను ఎంచుకోవాలంటే ఒక సాహసం అని చెప్పాలి. ఇక గుండమ్మ కథ రీమేక్ చేయాలని ఎన్టీఆర్, నాగచైతన్య ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని అనుకున్న స్థాయిలో తీసే దర్శకుడు లేకపోవడంతో ఈ చిత్రం ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు బాగ్ అశ్విన్ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడు. సావిత్రి గారు బయోపిక్ని మహానటిగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ కాలం నాటి పాత్రలను, విజువల్స్ని మహానటిలో కళ్ళకు కట్టినట్లుగా నాగ్ అశ్విన్ చూపించాడు. దాంతో ఇప్పుడు గుండమ్మ కథ 2 వచ్చే ఛాన్స్ ఉంది. మేకర్స్ కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య, ఎన్టీఆర్లతో గుండమ్మ కథ రీమేక్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ చిత్రాలకి, ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి గుండమ్మ కథని ఎన్టీఆర్, నాగచైతన్య రీమేక్ చేస్తే ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పట్లో షేక్స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద షో అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రీకరణను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్గా గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.